నమస్తే, నా పేరు సత్య. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పోసాలజీ చాప్టర్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద ఎపిసోడ్. పోసాలజీ వర్డ్ అనేది రెండు గ్రీక్ వర్డ్స్ అయిన పోసోస్ మీన్స్ హౌ మచ్ అండ్ లాగోస్ సైన్స్ అనే ఈ టూ గ్రీక్ వర్డ్స్ నుంచి వచ్చింది. ఈ పోసాలజీ అనేది ఒక మెడిసిన్ని ఎంత మోతాదులో తీసుకోవాలి అని చెప్పేది. పోసాలజీ డెఫినేషన్ చూసినట్లయితే ఇట్ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విచ్ డీల్స్ విత్ ద డోస్ ఆర్ అమౌంట్ ఆఫ్ డ్రగ్స్ ఆర్ మెడిసిన్స్ విచ్ కెన్ బి అడ్మినిస్ట్రేటెడ్ టు ద పేషెంట్ టు గెట్ డిజైర్డ్ ఫార్మకోలాజికల్ ఎఫెక్ట్ ఆర్ ఫార్మకోలాజికల్ యాక్షన్. అంటే ఇక్కడ పోసాలజీ అనేది ఏం చేస్తుందంటే ఒక పెయిన్కి కానీ లేకపోతే ఒక డిసీజ్ని కానీ తగ్గించడానికి ఒక మెడిసిన్ని ఎంత అమౌంట్లో తీసుకోవాలి అని తెలిపేది పోసాలజీ. డోస్ అంటే క్వాంటిటీ లేదా అమౌంట్ ఆఫ్ మెడిసిన్. అయితే ఒక మెడిసిన్ అనేది ఇంతే డోస్లో అందరికీ పనిచేస్తుందా అంటే పనిచేయదు. కొందరికి ఎక్కువ డోస్ కావచ్చు, కొందరికి తక్కువ డోస్లోనే పెయిన్ అనేది తగ్గవచ్చు. కాబట్టి ఇక్కడ డోస్ ఎంత తీసుకోవాలనేది కొన్ని ఫ్యాక్టర్స్ మీద, కొన్ని విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఇక ఆ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఏజ్, సెక్స్, బాడీ వెయిట్, route of administration, time of administration, environmental factors, emotional factors, presence of disease, accumulation, synergism, antagonism, idiosyncrasy, tolerance, tachyphylaxis, metabolic disturbances. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, ఏజ్. ఫార్మకోకైనెటిక్స్ ఆఫ్ మెనీ డ్రగ్స్ ఆర్ చేంజెస్ విత్ ద ఏజ్. ఫార్మకోకైనెటిక్స్ అంటే డ్రగ్ యొక్క అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం, ఎలిమినేషన్ ఈ 4 ప్రాసెస్లను కలిపి ఫార్మకోకైనెటిక్స్ అంటారు. ఈ ఫార్మకోకైనెటిక్స్ ప్రాసెస్ అనేది ఏజ్ని బట్టి మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నపిల్లల్ని లేదా అప్పుడే పుట్టిన పిల్లల్ని తీసుకున్నట్లయితే వాళ్ళలో అబ్జార్ప్షన్ అంటే పీల్చుకునే కెపాసిటీ, తీసుకునే కెపాసిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళలో అప్పుడప్పుడే అవయవాలు డెవలప్ అవుతూ ఉంటాయి కాబట్టి అబ్జార్ప్షన్ ప్రాసెస్ అనేది స్లోగా జరుగుతుంది. అలాగే చిన్నపిల్లల్లో ఎలిమినేషన్, మెటబాలిజం అనేది చాలా స్లోగా జరుగుతుంది. ఈ చిన్నపిల్లలకి ఇచ్చే డోసెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అలాగే వాటి డోస్ ఫార్మ్స్ అనేవి కూడా మోస్ట్లీ లిక్విడ్ ఫామ్లో ఉంటాయి. అలాగే చిన్నపిల్లల్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక డ్రగ్ ఎఫెక్టివ్గా పనిచేయాలంటే మోస్ట్లీ వాటర్ సాల్యుబుల్ డ్రగ్స్ని డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇక జీరియాట్రిక్స్ అంటే వృద్ధుల విషయానికి వస్తే ఈ ఏడిఎంఈ ప్రాసెస్ అనేది నెమ్మదిస్తూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. వీళ్ళలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మెటబాలిజం అలాగే ఎలిమినేషన్. ఈ మెటబాలిజం అనేది చాలా స్లోగా జరగడం వల్ల డ్రగ్ టాక్సిసిటీ లెవెల్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. వాటి వల్ల లివర్ ఫంక్షన్ అనేది ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, హిప్నోటిక్ డ్రగ్స్ అంటే బార్బిట్రేట్స్ కావచ్చు, లేకపోతే బెంజోడైజపైన్స్ కావచ్చు, ఇవి జీరియాట్రిక్ పేషెంట్స్లో కన్ఫ్యూజన్ స్టేట్ని క్రియేట్ చేస్తాయి. ఇలాంటి సిచ్యువేషన్స్లో మెడిసిన్స్ని తక్కువ డోస్లో ప్రిస్క్రైబ్ చేస్తారు. నెంబర్ 2, సెక్స్. ఉమెన్స్ విల్ నాట్ రెస్పాండ్ టు ద యాక్షన్ ఆఫ్ డ్రగ్స్ సేమ్ యాజ్ ఇన్ ద మెన్ బికాస్ ఉమెన్ ఆర్ ద మోర్ సెన్సిటివ్ టు ద డ్రగ్స్ దెన్ మెన్. అంటే ఒక డ్రగ్ ఇచ్చే యాక్షన్కు లేదా ఒక డ్రగ్ ఎఫెక్ట్కు ఉమెన్ అండ్ మెన్ ఒకేలా రెస్పాండ్ కాదు. వాళ్ళ బాడీ స్ట్రక్చర్ అనేది డ్రగ్స్కి ఎక్కువ సెన్సిటివిటీ కలిగి ఉంటుంది. కాబట్టి వాళ్ళకు మెడిసిన్స్ని ఇచ్చేటప్పుడు, ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద మెన్స్ట్రేషన్ కావచ్చు, ప్రెగ్నెన్సీ టైంలో కావచ్చు, బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పుర్గేటివ్స్ అంటే కాన్స్టిపేషన్, మలబద్ధకాన్ని తగ్గించే మెడిసిన్స్ అయిన పుర్గేటివ్స్ని ప్రెగ్నెన్సీ టైంలో కానీ అలాగే లాక్టేషన్ టైంలో కానీ ఇవ్వకూడదు. ఈ పుర్గేటివ్స్ అనేవి యూటరైన్ స్మూత్ మజిల్ని స్టిమ్యులేట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే బిడ్డ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే డెలివరీ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఆల్కహాల్స్, నార్కోటిక్ అనాల్జెసిక్స్ ఇవి బ్లడ్ ప్లాసెంటాని దాటి ఫీటస్లోకి ఎంటర్ అయ్యి ఆ ఫీటస్ని డ్యామేజ్ చేస్తాయి. అలాగే ఈ యాంటీ మలేరియల్ డ్రగ్స్ కావచ్చు, అంటే క్వినైన్ కావచ్చు, క్లోరోక్విన్ కావచ్చు, అలాగే ఎర్గోట్ ఆల్కలాయిడ్స్ బిడ్డ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 3, బాడీ వెయిట్. ద యావరేజ్ డోస్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మిల్లీగ్రామ్స్ పెర్ కేజీ బాడీ వెయిట్. అంటే ఒక కేజీకి ఎన్ని మిల్లీగ్రామ్స్ అనేది అవసరం అనే దాన్ని బట్టి మనం డోస్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. ఒక యావరేజ్ అడల్ట్ బాడీ వెయిట్ అనేది మన ఇండియాలో 70 kg. ఈ అడల్ట్ డోస్ నుండే మనం పీడియాట్రిక్స్కి కానీ లేకపోతే జీరియాట్రిక్స్కి కానీ డోస్ని క్యాల్కులేట్ చేస్తాము. నెంబర్ 4, రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అంటే ఒక మెడిసిన్ని మనం ఏ
రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే నోటి ద్వారా ఓరల్ రూట్ ద్వారా ఇస్తున్నామా, లేదా ఐవి ఇంట్రావీనస్ ఇంజెక్షన్ ద్వారా ఇస్తున్నామా అంటే నరాలకు డైరెక్ట్ ఎక్కిస్తున్నామా, లేదా బక్కల్ రూట్ అంటే నాలుక కింద రూట్ ద్వారా ఇస్తున్నామా, లేకపోతే రెక్టల్ రూట్ ద్వారా ఇస్తున్నామా. ఇలా ఒక మెడిసిన్ని ఏ రూట్లో ఇస్తున్నామా అనే దాన్ని బట్టి ఆ మెడిసిన్ ఎంత ఫాస్ట్గా దాని ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రావీనస్ రూట్ అనేది మిగిలిన అన్ని రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కంటే ఫాస్ట్గా ఒక మెడిసిన్ బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేస్తుంది. అలాగే ఈ ఐవి రూట్కి కూడా మిగిలిన రూట్స్ కంటే చాలా తక్కువ డోస్ అనేది అవసరం పడుతుంది. నెంబర్ 5 టైమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే మనం ఒక మెడిసిన్ని ఏ టైంలో వేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఆ మెడిసిన్ ఎంత ఫాస్ట్గా దాని ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. ద ప్రజెన్స్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద స్టమక్ విల్ డిలేస్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ మెనీ డ్రగ్స్ అంటే స్టమక్లో ఉన్న ఫుడ్ ఒక మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ అబ్జార్ప్షన్ని తగ్గిస్తుంది. కొన్ని డ్రగ్స్ ఎంటీ స్టమక్ తోటి వేసుకోవాలి, కొన్ని డ్రగ్స్ తిన్నాక వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాంటాసిడ్స్ అంటే ఈ అసిడిటీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ని తగ్గించే యాంటాసిడ్స్ బిఫోర్ మీల్ అంటే ఎంటీ స్టమక్ తోటి వేసుకుంటే వాటి అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే వాటి ఎఫెక్ట్ను చూపించడంలో డిలే అనేది ఉండదు. అలాగే కొన్ని మెడిసిన్స్ మెయిన్గా మెటల్ కలిగి ఉన్న మెడిసిన్స్ లైక్ జింక్ కావచ్చు, కాపర్ కావచ్చు, ఇటువంటి మెడిసిన్స్ తీసుకున్నప్పుడు ఇవి మన బాడీ మీద ఎక్కువ ఎఫెక్ట్ని చూపిస్తాయి. కాబట్టి వీటిని తిన్న తర్వాత వేసుకుంటే వాటి యాక్షన్ అనేది ప్రాపర్గా చూపిస్తుంది. నెంబర్ 6 ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఇందులో డే లైట్ ఈజ్ ఎన్హాన్సింగ్ ద యాక్షన్ ఆఫ్ ఆర్ ఎఫెక్ట్ ఆఫ్ స్టిమ్యులెంట్ డ్రగ్స్ అండ్ డిమిషింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ హిప్నోటిక్ డ్రగ్స్. అంటే డే లైట్లో ఏ డ్రగ్స్ని అయితే మనం స్టిమ్యులేషన్ కోసం వాడతామో అంటే సిఎన్ఎస్ స్టిమ్యులెంట్స్ మెయిన్గా డిప్రెషన్ కోసం వాడే మెడిసిన్స్ డే టైంలో వాడినప్పుడు వాటి ఎఫెక్ట్ వాటి యాక్షన్ అనేది ఎన్హాన్స్ అంటే ఎక్కువ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం హిప్నోటిక్స్ అంటే స్లీపింగ్ పిల్స్కి వాడే డ్రగ్స్ కావచ్చు వాటి యాక్షన్ అనేది తగ్గిపోతుంది. నైట్ టైం ఈజ్ స్టిమ్యులెంట్ ఫర్ హిప్నోటిక్స్ ఆర్ మోర్ ఎఫెక్టివ్ ఎట్ ద నైట్ టైం అంటే హిప్నోటిక్స్ డ్రగ్స్ అనేవి నైట్ టైం ఎక్కువ ఎఫెక్ట్ తోటి పనిచేస్తాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా బార్బిచరేట్స్ ఇది ఒక హిప్నోటిక్స్. ద అమౌంట్ ఆఫ్ బార్బిచరేట్స్ ఈజ్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ స్లీప్ ఎట్ ద టైమ్ ఈజ్ మోర్ దెన్ డోస్ ఈజ్ రిక్వైర్డ్ టు స్లీప్ ఎట్ ద నైట్ అంటే బార్బిచరేట్స్ డోస్ అనేది నైట్ కంటే పగలు ఎక్కువ డోస్ అవసరం అవుతుంది. నెంబర్ 7 ఎమోషనల్ ఫ్యాక్టర్స్. ఎ పర్సన్స్ బిహేవియర్ అండ్ ఇట్స్ ఎమోషన్స్ may impact the action or effect of drugs. Females are more emotional than males, so they require less dose than the males. ఈ ఎమోషనల్ ఫ్యాక్టర్స్ అనేవి ప్లాసిబో డ్రగ్ మెడికేషన్స్లో ఎక్కువ రోల్ని ప్లే చేస్తాయి. ఇక్కడ ప్లాసిబో అంటే డ్రగ్గే కాకపోతే అందులో యాక్టివ్ ఇంగ్రీడియంట్ అంటే ఆ డిసీజ్ని తగ్గించే యాక్టివ్ ఇంగ్రీడియంట్ అనేది ఉండదు, కేవలం ఎక్సిపియన్స్ మాత్రమే ఉంటాయి. కాకపోతే ఈ విషయం పేషెంట్స్కి తెలియదు. కాబట్టి ఇక్కడ ఎమోషనల్ ఫ్యాక్టర్ ఏం చేస్తుందంటే ఆ డ్రగ్ ఉంది, ఆ డ్రగ్ పనిచేస్తుంది వాళ్ళు నమ్ముతారు. ఈ నమ్మకాన్ని బట్టి మన బాడీలో మన బ్రెయిన్లో ఆ పెయిన్ కానీ లేకపోతే ఆ డిసీజ్ని కానీ తగ్గించే మీడియేటర్స్ రిలీజ్ అయ్యి ఆ డిసీజ్ లేదా ఆ పెయిన్ తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాంజైనా పెక్టోరిస్ ఇది ఒక హార్ట్ డిసీజ్ కండిషన్, ఆస్తమా, అలాగే కొన్ని పెయిన్స్, హెడేక్ ఇవన్నీ ఈ ప్లాసిబో ఎఫెక్ట్ ద్వారా తగ్గించవచ్చు. నెంబర్ 8 presence of disease. Some diseases may impact the action of many drugs. They may prolong the effect or decrease the some drugs. అంటే కొన్ని డిసీజెస్ వల్ల డ్రగ్స్ యొక్క ఎఫెక్ట్ లేదా వాటి యాక్షన్ అనేది తగ్గచ్చు, పెరగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బార్బిచరేట్స్ అండ్ క్లోర్ప్రోమాసైన్. దీస్ డ్రగ్స్ మే ప్రొడ్యూస్ అన్యూజువల్ ప్రొలాంగ్డ్ ఎఫెక్ట్ ఇన్ పేషెంట్స్ విత్ లివర్ సిరోసిస్ డిసీజ్. అంటే ఈ లివర్ సిరోసిస్ డిసీజ్ ఉన్న పేషెంట్స్ ఈ బార్బిచరేట్స్ అంటే హిప్నోటిక్స్ కావచ్చు, అలాగే క్లోర్ప్రోమాసైన్ యాంటీసైకోటిక్ డ్రగ్స్ కావచ్చు, ఇవి వాడినప్పుడు అవి ఎఫెక్ట్ చూపించాల్సిన టైం కంటే ఎక్కువ టైం వాటి ఎఫెక్ట్ అనేది ఉంటుంది అన్నమాట. అలాగే ఎవరికైతే కిడ్నీ ఫంక్షన్ అనేది ప్రాపర్గా ఉంటుందో వాళ్ళు ఈ స్ట్రెప్టోమైసిన్ ఇది ఒక యాంటీబయాటిక్, ఈ యాంటీబయాటిక్స్ వాడినప్పుడు ఈ స్ట్రెప్టోమైసిన్ అనేది ఆ పేషెంట్స్లో టాక్సిక్ ఎఫెక్ట్ని మెయిన్గా కిడ్నీ మీద టాక్సిక్ ఎఫెక్ట్ని చూపిస్తుంది. నెంబర్ 9 అక్యుములేషన్. దీని డెఫినేషన్ చూసినట్లయితే ద డ్రగ్స్ విచ్ ఆర్ స్లోలీ ఎక్స్క్రీటెడ్ ఫ్రమ్ ద బాడీ మే బిల్డప్ ఆర్ మే ఇంక్రీజ్ ద హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ దీస్ డ్రగ్స్ ఇన్ ద బాడీ ఈజ్ కాల్డ్ అక్యుములేషన్. అంటే ఏ డ్రగ్స్ అయితే స్లోగా బాడీ నుండి ఎలిమినేట్ అవుతాయో అంటే యూరిన్ ద్వారా కానీ స్వెట్ ద్వారా కానీ ఎలిమినేట్ అవుతాయో
ఈ డ్రగ్స్ కాన్సన్ట్రేషన్ని అంటే డ్రగ్స్ లెవెల్స్ని బాడీలో ఎక్కువ చేస్తుంది. దీన్ని అక్యుములేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటాలిస్, దీన్ని హార్ట్ డిసీజెస్లో వాడతారు. అలాగే ఎమిటిక్స్ అంటే వాంతులు రావడానికి హెల్ప్ చేసే డ్రగ్స్. అలాగే హెవీ మెటల్స్, ఇవి బాడీ నుండి స్లోగా ఎలిమినేట్ అవ్వడం వల్ల అక్యుములేషన్ అవుతాయి, అంటే బ్లడ్లో వీటి లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతాయి. ఒకవేళ ఈ టైప్ ఆఫ్ డ్రగ్స్ని మనం రిపీటెడ్గా అంటే రోజులో 4 సార్లు 3 సార్లు 5 సార్లు ఇచ్చినట్లయితే ఈ డ్రగ్స్ అనేవి మిగిలిన ఆర్గాన్స్ మీద టాక్సిక్ ఎఫెక్ట్ని అంటే విష ప్రభావాన్ని చూపిస్తాయి. నెంబర్ 10 అడిటివ్ ఎఫెక్ట్. దీని డెఫినేషన్ చూసినట్లయితే వెన్ టోటల్ ఫార్మకోలాజికల్ యాక్షన్ ఆఫ్ 2 or more drugs administered together is equivalent to sum of their individual pharmacological action is called additive effect. అంటే 2 మెడిసిన్స్ని కలిపి ఇచ్చినప్పుడు అవి చూపించే ఫార్మకోలాజికల్ యాక్షన్ అనేది అవి సపరేట్గా ఇచ్చినప్పుడు చూపించే ఫార్మకోలాజికల్ యాక్షన్ అనేది సేమ్ అయితే దాన్ని అడిటివ్ ఎఫెక్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫిడ్రిన్ అండ్ అమైనోఫిలైన్ రెండింటి ఫార్మకోలాజికల్ యాక్షన్ అనేది ఇండివిజువల్గా ఇచ్చినప్పుడు ఒకేలా ఉంటుంది, అలాగే ఆ రెండింటిని కల్పించినప్పుడు ఒకేలా ఉంటుంది. ఈ ఎఫిడ్రిన్ అలాగే అమైనోఫినైలిన్ ఈ రెండు కూడా బ్రాంకియల్ ఆస్తమాలో యూస్ చేస్తారు. నెంబర్ 11 సినర్జిజం. ఈ సినర్జిజం అనేది ఒక గ్రీకు వర్డ్ అయిన సినర్జోస్ నుంచి వచ్చింది. దీని మీనింగ్ వర్కింగ్ టుగెదర్. ఇక దీని డెఫినేషన్ కనుక చూసినట్లయితే వెన్ 2 or more drugs are used in combination form their action or their effect is increased. This is very useful when required therapeutic effect is not achieved by within a single drug. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఒక డిసీజ్ ఉంది, దానికి ఏబిసి అనే 3 డ్రగ్స్ ఉన్నాయి. ఏ డ్రగ్ ఏమో 20%, బి డ్రగ్ ఏమో 30%, సి డ్రగ్ ఏమో 50% వరకు ఆ డిసీజ్ని క్యూర్ చేస్తుంది. ఎక్స్ అనే డిసీజ్ని తగ్గించడానికి 50% ఉన్న సి డ్రగ్ని యూజ్ చేసాం కానీ తగ్గలేదు, 30% ఉన్న బి డ్రగ్ని యూజ్ చేసాం కానీ తగ్గలేదు. అయితే ఎప్పుడైతే ఈ 3 ఇండివిజువల్ డ్రగ్స్ని కలిపి వాడినప్పుడు ఆ డిసీజ్ అనేది తగ్గింది. దీన్ని సినర్జిజం అంటారు. నెంబర్ 12 యాంటగోనిజం. దీని డెఫినేషన్ కనుక చూసినట్లయితే వెన్ ద యాక్షన్ ఆఫ్ వన్ డ్రగ్ ఈజ్ అపోజ్డ్ బై అదర్ డ్రగ్ ఆన్ ద సేమ్ ఫిజియోలాజికల్ సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ యాంటగోనిజం. ఒక డ్రగ్ ఇంకో డ్రగ్ యాక్షన్ని ఆపోజిట్ చేయడం, అది కూడా సేమ్ సిస్టమ్ మీద చేయడాన్ని యాంటగోనిజం అంటారు. ఈ యాంటగోనిజం ఎఫెక్ట్ అనేది మనకు పాయిజనింగ్ ట్రీట్మెంట్లో యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు యాసిడ్ తాగిండు, ఈ యాసిడ్ అనేది మన ఫుడ్ సిస్టమ్ మీద అంటే స్టమక్ మీద ఎఫెక్ట్ని చూపిస్తుంది. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ చూపిస్తున్న దాన్ని రివర్స్ చేయాలి, తగ్గియాలి అంటే దీనికి మనం ఒక బేస్ని యాడ్ చేయాలి. దీంట్లో ఈ యాసిడ్ పాయిజనింగ్లో మనం మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనే ఒక బేస్ని అంటే ఆల్కలీని యాడ్ చేస్తాం. అప్పుడు అది యాసిడిటీని పెంచుతా అంటే ఈ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనేది బేసిసిటీని పెంచుతుంది, దాంతో ఆ 2 న్యూట్రల్ అయిపోతాయి. అలాగే అడ్రినలిన్ అలాగే అసిటైల్కోలిన్ ఈ రెండింటిని కూడా వాటి పాయిజనింగ్లో యూజ్ చేస్తారు. నెంబర్ 13 ఐడియోసింక్రసీ. ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ టు ఏ డ్రగ్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఫార్మకోలాజికల్ యాక్షన్. ఇట్ ఈస్ ఏ అడ్వైస్ డ్రగ్ రియాక్షన్ దట్ do not occur at most patients at any dose. Nowadays it is also called as allergy. అంటే ఒక డ్రగ్ అనేది కొంతమంది పర్టికులర్ పేషెంట్స్కి ఆ డ్రగ్ని మనం ఎంత తక్కువ మోతాదులో ఇచ్చినా వాళ్ళలో ఆ డ్రగ్ అనేది ఎక్కువగా సెన్సిటివిటీ అయిపోయి కొత్త రియాక్షన్స్ని చూపించడం, అంటే స్కిన్ ర్యాష్ రావడం, లేకపోతే చర్మంపై ఎర్రటి బొబ్బలు లాంటివి రావడం, ఇటువంటి దాని ఫార్మకోలాజికల్ యాక్షన్కు ఆపోజిట్గా ఉండే ఎఫెక్ట్స్ని రియాక్షన్ని చూపిస్తే దాన్ని ఐడియోసింక్రసీ లేదా అలర్జీ అంటారు. వీటికి ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్లయితే ఆస్పిరిన్ అనేది చాలా తక్కువ డోస్లో కూడా కొంతమంది పేషెంట్స్లో గ్యాస్ట్రిక్ హెమరేజ్ అంటే కడుపులో రక్తం గారడం అలాగే పేగుల్లో రక్తం గారడం లాంటి రియాక్షన్స్ని చూపిస్తుంది. నెంబర్ 14 టాలరెన్స్ or tolerance. When an unusually large dose of drug is required to produce effect which is ordinarily produced by the normal therapeutic dose of a drug, this phenomenon is known as drug tolerance. అంటే ఒక డ్రగ్ నార్మల్ డోస్లో ప్రొడ్యూస్ చేసే ఫార్మకోలాజికల్ యాక్షన్ని కొన్నిసార్లు కొంతమందిలో ఎక్కువ డోసు ఇవ్వాల్సి వస్తుంది, దాన్ని టాలరెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఆల్కహాలిక్ అంటే మద్యం సేవిస్తారో వాళ్ళలో ఎప్పుడైతే ఆల్కహాల్ కంటైన్డ్ మెడిసిన్స్ అంటే పెయిన్ కిల్లర్స్ నార్మల్ డోస్ కంటే ఎక్కువ డోసు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ టాలరెన్స్ అనేది 2 టైప్స్. ఒకటి న్యాచురల్ ఆర్ ట్రూ టాలరెన్స్. ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై మెయిన్లీ ఓరల్ అండ్ parenteral administration of drugs. Number 2, pseudo tolerance, which is mainly produced by oral route of administration. 15, tachyphylaxis. It is observed that when certain drugs are administered repeatedly with short intervals, the cell receptors are blocked and the pharmacological response to that certain drugs is decreases, and the decreased response cannot be reversed by increasing the dose of. అంటే మనం ఒక డ్రగ్ని రిపీటెడ్గా తీసుకుంటూ ఉంటే, ఇది కూడా డోస్కి మధ్యలో చాలా తక్కువ టైం గ్యాప్ తోటి రిపీటెడ్గా తీసుకుంటూ ఉంటే ఆ డ్రగ్ని తీసుకునే ఆ రిసెప్టర్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి. దానివల్ల ఆ డ్రగ్ యొక్క ఫార్మకాలజికల్ యాక్షన్ అనేది తగ్గిపోతుంది. ఒకవేళ ఆ డ్రగ్ యొక్క డోసును పెంచిన దాని ఫార్మకాలజికల్ యాక్షన్ని మనం పెంచలేము లేదా నార్మల్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫిడ్రిన్. దీన్ని బ్రాంకియల్ ఆస్తమాని ట్రీట్మెంట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఈ డ్రగ్ను రిపీటెడ్గా ఇవ్వడం వల్ల లంగ్స్లో ఉండే రిసెప్టర్స్ ఈ డ్రగ్ను తీసుకోవడం ఆపేసి ఆ రిసెప్టర్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి. మూతపడిపోవడం వల్ల దీని ఫార్మకాలజికల్ యాక్షన్ అనేది తగ్గిపోతుంది. నెంబర్ 16, మెటబాలిక్ డిస్టర్బెన్సెస్. చేంజెస్ ఇన్ వాటర్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, యాసిడ్ బేస్ బ్యాలెన్స్ అండ్ బాడీ టెంపరేచర్ and other physiological factors may affect the or may modify the action of drugs. For example, salicylates like aspirin decrease the body temperature when body temperature is raises, but when body temperature is in normal, then salicylates cannot decrease the temperature. అంటే కొన్నిసార్లు మన బాడీలో ఉండే ఫిజియోలాజికల్ ఫ్యాక్టర్స్, వాటర్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ఇవన్నీ ఒక డోస్ని ఎఫెక్ట్ చేస్తాయి, అలాగే ఆ డ్రగ్ యాక్షన్ కూడా ఎఫెక్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సాలిసిలేట్స్. ఎప్పుడైతే మన బాడీ టెంపరేచర్ అనేది పెరుగుతుందో అప్పుడు మాత్రమే ఇవి ఆ బాడీ టెంపరేచర్ని తగ్గిస్తాయి. ఒకవేళ బాడీ టెంపరేచర్ నార్మల్గా ఉంటే ఇవి బాడీ టెంపరేచర్ని తగ్గించవు. ఓకే ఫ్రెండ్స్, ఇది పోసాలజీ అలాగే అది ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్. నెక్స్ట్ పార్ట్లో ఫార్మాసిటికల్ డోసేజ్ క్యాల్కులేషన్స్ విత్ ఎగ్జాంపుల్స్, అలాగే ఈ పోసాలజీకి సంబంధించిన ఎస్ఐ టైప్ క్వశ్చన్స్ అలాగే ఎంసీక్యూ గురించి తెలుసుకుందాం.